హాయ్ హలో నమస్తే. కర్ణాటకలో ఒక విచిత్రం కాదు. ఒక రెవల్యూషన్ కాదు. దాన్ని ఏమంటారంటే మనం ఒక ఓబీసీలో వచ్చినటువంటి బ్యాక్వర్డ్ కమ్యూనిటీలో వచ్చిన ఒక తెలివి అని మనం భావించాలి. ఎందుకంటే మనకు తెలిసి రీసెంట్గా ఒక కాంట్రవర్సీ జరిగింది కర్ణాటకలో. ఏమని, ఇతను హోమ్ మినిస్టర్ ప్రియాంక ఖర్గే, అతను ఎస్సీ, ఓబీసీ కాదు, ఎస్సీ దళిత హోమ్ మినిస్టర్ ఖర్గే కుమారుడు. ఓకే, ఈ ఎస్సీ దళిత హోమ్ మినిస్టర్ ఇతను ఏదైతే అన్నాడో, ఆర్ఎస్ఎస్ వాళ్ళని టార్గెట్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేయకపోతే మీరు పర్మిషన్ తీసుకోవడానికి లేదు, మీరు రిజిస్ట్రేషన్ చూపించాల్సిందే అని అంటే, అక్కడ బీజేపీ ఎంపీ ఒక అతను రమేష్ అని ఒక అతని పేరు రమేష్ జగ్జీవాలి ఏదో ఉంది. ఓకే, రమేష్ అని ఒక అతను ఉంటాడనమాట. ఆ రమేష్ గారు ఒక కామెంట్ చేశాడు. ఆయన ఏం కామెంట్ చేశాడు, దళితులకి ఆర్ఎస్ఎస్తో మీకేం పని అన్నాడు. దళితులకి ఆర్ఎస్ఎస్తో మీకేం పని అన్నాడు. దానికి రియాక్ట్ అవుతూ కోలీ కమ్యూనిటీ, వీళ్ళు యాక్చువల్గా ఎస్సీలు కాదు, కోలీ కమ్యూనిటీ ఎస్సీ కాదు, బీసీలు. వీళ్ళు దళితులకి మీకేం పని అన్నారని బీసీలు ధర్నా చేస్తారు. చూడండి, బీసీలు కోలీ కమ్యూనిటీ ధర్నా అగెయిన్స్ట్ ఎంపీ రమేష్ ఫర్ హిస్ కామెంట్ ఆన్ దళిత్స్ ఆర్ నథింగ్ టు డూ విత్ ఆర్ఎస్ఎస్తో దళితులకి మీకేం పని అన్నాడని ధర్నా చేశారనమాట. ఇక్కడ నాకు ఇది క్వశ్చన్ వచ్చింది, ఇదేంటి వీళ్ళు దళితులు కాదు కదా, వీళ్ళు ఓబీసీలు కదా, ఎస్సీలు కాదు కదా, ఓబీసీలు కదా, హోమ్ మినిస్టర్ ఎస్సీ కదా, అతనందు హోమ్ మినిస్టర్ని కదా, దళితులతో మీకేం పని హోమ్ మినిస్టర్ అన్నాడు, బీసీలు ఎందుకు రియాక్ట్ అయ్యారే నాకు డౌట్ వచ్చింది. తర్వాత కొద్దిగా డీప్గా ఆలోచిస్తే, వాళ్ళు దళితులని ఈరోజు అన్నారు, రేపు పొద్దున మమ్మల్ని కూడా అంటారు కదా అని వాళ్ళు వచ్చారనేది ఇక్కడ సారాంశం అనమాట. హిందువులో రాసిన సారం చదువుతున్నాం. చూడండి, యాక్టివ్లీ రైజింగ్ దేర్ వాయిసెస్ ఫర్ ఇన్స్టిట్యూషనల్ అకౌంటబిలిటీ మెంబర్స్ ఆఫ్ ది కోలీ కబలింగా అంటారు, కబలింగా కమ్యూనిటీ అండర్ ది బ్యానర్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్ కోలీ కబలింగా ఎస్టీ హోరాత సమితి స్టేజ్డ్ ఏ డెమాన్స్ట్రేషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ ఆన్ థర్స్డే July 10th, అంటే నిన్న. లెడ్ బై దేర్ స్టేట్ ప్రెసిడెంట్ అండ్ కాంగ్రెస్ లీడర్ Lachappa S. Jamadar, the protesters submitted a comprehensive memorandum addressed to the state government through the district administration, demanding mandatory registration and strict financial audit of రాష్ట్రీయ స్వయం సేవక్. ఆర్ఎస్ఎస్కి మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ చేయించుకునే విధంగా మీరు చట్టం తీసుకురండి అని చెప్పి అతను ఇది చెప్పాడట. ఏమండి, వీళ్ళు ధర్నా చేసి కలెక్టరేట్ ఆఫీస్కి ఇచ్చారు. ఎజిటేషన్ వాస్ ట్రిగర్డ్ బై ద ఆన్గోయింగ్ పొలిటికల్ రో సరౌండింగ్ హోమ్ మినిస్టర్ ప్రియాంక ఖర్గే రీసెంట్ లెటర్ టు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు క్వశ్చనింగ్ ది లీగల్ రిజిస్ట్రేషన్ స్టేటస్ ఆఫ్ ది సెంచరీ ఓల్డ్ రైట్ వింగ్ ఆర్గనైజేషన్. ఓకే, డెమాన్స్ట్రేషన్ స్ట్రాంగ్లీ బ్యాక్ ఖర్గే, వాళ్ళు ఎవరైతే ధర్నా చేశారో ఖర్గేని స్ట్రాంగ్గా బ్యాక్ చేశారు. అసర్టింగ్ దట్ హీస్ క్వరీస్ రిగార్డింగ్ లీగల్ కంప్లైంట్స్ వర్ ఎంటైర్లీ విదిన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగబద్ధంగానే మేము రిజిస్ట్రేషన్ చూపించమన్నాడని చెప్పి వీళ్ళు అన్నారు. ఎజిటేషన్ ఫార్మ్లీ కండెమ్ ది ఎలిగేషన్స్ అండ్ వర్బల్ అటాక్స్ డైరెక్టెడ్ ది హోమ్ మినిస్టర్ బై అపోజిషన్ లీడర్స్, కాలింగ్ ఆన్ progressive thinkers to support the demand for structural transparency in public organizations. Okay, various non-governmental organizations, పబ్లిక్ ట్రస్ట్లు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు వీళ్ళందరూ కూడా ఆ ధర్నాలో పార్టిసిపేట్ చేస్తారు. పార్టిసిపేట్ చేసి మమ్మల్ని అందరినీ మీరు రిజిస్ట్రేషన్ చేయమంటారు, మా అందరిని రిజిస్ట్రేషన్ చేయమన్నప్పుడు మీరు ఆర్ఎస్ఎస్ని ఎందుకు రిజిస్ట్రేషన్ చేయమని అనరు, కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నామని ఈ జమ్దార్ అనేటువంటి ఆధ్వర్యంలో వీళ్ళందరూ ధర్నాకి దిగారు. అయితే రీసెంట్ మీడియా రిపోర్ట్ అయోధ్య రామ మందిర్కి సంబంధించిన డొనేషన్ స్కామ్ కూడా జరిగింది కాబట్టి యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా అన్బయస్డ్గా ట్రాన్స్పరెంట్గా మీరు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందని వీళ్ళు డిమాండ్ చేశారు. మరి దీంట్లో అది ఎందుకు వచ్చిందా? మెమోరాండం లేడ్ డౌన్ ఏ డెఫినెటివ్ 5-point చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఎయిమ్డ్ ఎట్ సేఫ్ గార్డ్ లెజిస్లేటివ్ ట్రాన్స్పరెంట్ పర్సనల్. బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేస్ వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు, ప్రియాంక ఖర్గేని కూడా బెదిరించారు అని ఇతను చెప్పడం. ఓకే, సో ఆర్ఎస్ఎస్ని ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేయమనండి, లేదంటే స్టేట్స్ అనేవి మమ్మల్ని ఎలాగ అనాథరైజ్డ్గా భావిస్తున్నారో మేము రిజిస్ట్రేషన్ లేకుండా చేస్తే అలాగా వాళ్ళని కూడా చేయమనండి, లేదంటే అనాథరైజ్డ్గా భావించండి అనేది వీళ్ళకి పెట్టిన డిమాండ్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ కోలీ కమ్యూనిటీ కబాలిగా డిమాండ్, కబాలిగా క్యాస్ట్ అనేది ఓబీసీ, అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ, ఎస్సీ కాదు. వీళ్ళెందుకు అంత పెద్ద మంది గ్యాదర్ అయ్యి అక్కడ హోమ్ మినిస్టర్ ఒక ఎస్సీ వ్యక్తికి సపోర్ట్గా నిలిచారు అనేది
ఇక్కడ ఒక ఇష్యూ అయింది. టు అప్గ్రేడ్ ది స్టాటస్ టు షెడ్యూల్ ట్రైబ్స్. ఓకే, వాళ్ళు మమ్మల్ని ఎస్టీలో కలపమంటున్నారట. ఓకే, ఇప్పుడు అర్థమైంది. వీళ్ళు ఎందుకు ఎస్సీలకి ఎస్సీ నాయకుడైనటువంటి ఇతన్ని ఎందుకు సపోర్ట్ చేశారు? ఓబీసీలు అయి ఉంటే వీళ్ళు మమ్మల్ని ఎస్టీల్లో కలపమని డిమాండ్ ఉందట ఈ కమ్యూనిటీకి, కబాలిగా కమ్యూనిటీ, కోలీ కమ్యూనిటీని. అంటే మరి వాళ్ళని వాళ్ళు ఓబీసీలో ఉన్నప్పటికీ లాస్ట్ అణగారిన వర్గాలకు సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు, మమ్మల్ని కూడా ఎస్టీ స్టాటస్లో కలపండి అని అడుగుతున్నటువంటి ఒక కమ్యూనిటీ అనమాట. సో వాళ్ళు ఇప్పుడు ఇతను బ్యాక్ చేశారు హోమ్ మినిస్టర్ని. ఆర్ఎస్ఎస్కి వాళ్ళకి మధ్య జరుగుతున్న ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళు ప్రస్తుతానికి ఓబీసీ 2A 3B ఈ ఈ కేటగిరీలో ఉన్నారట వీళ్ళు. వాళ్ళల్లో టోక్రే కోలీస్, ఇప్పుడు వీళ్ళు అడుగుతుంది కోలీ కదా, టోక్రే కోలీ అని చెప్పి ఒకటి ఉందట. వాళ్ళు ఆల్రెడీ ఎస్టీలో ఉన్నారట. దోర్ కోలీ అని కూడా అంటారు. వాళ్ళని ఆల్రెడీ ఎస్టీలో ఉన్నప్పుడు మమ్మల్ని కబాలిగా కోలీ, మమ్మల్ని కూడా మీరు ఎస్టీలో కలపాలని వీళ్ళు అడుగుతున్నారు. హిస్టారికల్గా ఆ కోలీ మేము ఒకటే అయినప్పుడు వాళ్ళకి ఎస్టీ స్టేటస్ ఏంది, మాకు ఓబీసీ స్టేటస్ ఏంటి, మమ్మల్ని మీకు కలపాలి అనేటువంటి గ్రూపు ఇప్పుడు ఇతనికి సపోర్ట్గా వచ్చి ధర్నా చేశారని మనకు ఒకటి అర్థమైంది. ఓకే, కమ్యూనిటీ రిమైన్స్ హైలీ ఎంగేజ్డ్ ఇన్ లోకల్ అండ్ ఓకే. కర్ణాటక హోమ్ మినిస్టర్ ప్రియాంక ఖర్గేని కలిసారు వీళ్ళు. కలిసి రీసెంట్గా రమేష్ చేసినటువంటి ఒక కామెంట్, దళిత పరిషత్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ది ఛాలెంజ్ ఆఫ్ ది ఆర్ఎస్ఎస్. వై ఏ దళిత పర్సన్ షుడ్ కేర్ అబౌట్ ఆర్ ఛాలెంజ్ ది ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ తోటి దళితుడికి ఏం పని? రమేష్ జిగాజినాగి ఓకే సార్, రమేష్ జిగాజినాగి గారు ఇతను అన్నారట, ఆర్ఎస్ఎస్ తోటి దళితుడికి మీకేం పని అని అన్నాడట. అంటే అదే నీ గతంలో చెప్పారు కదా, వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు దళితులకు నిజంగా మీకేం పని, ఇది మా ఆయుర్ కులస్తులకు సంబంధించింది అన్నట్టుగా వాళ్ళు చెప్తారు. రిజెక్షన్ ఆఫ్ క్యాస్టిస్ట్ రిటారిక్, షెడ్యూల్ ట్రైబ్ స్టాటస్ అంటే ఇంక వీళ్ళందరూ అనుంటారు. ఇది షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు మీరు మతం మారితే షెడ్యూల్ క్యాస్ట్ని మతం మారితే రిజర్వేషన్ తీసేస్తూ ఉంటుంది. ఇప్పుడు షెడ్యూల్ ట్రైబ్ని కూడా బెదిరిస్తున్నారు అక్కడ. మన రీసెంట్గా వీళ్ళందరూ కూడా వెళ్ళి ఏమైనా కలిసారు, ఎవరిని, ప్రెసిడెంట్ గారిని కలిశారు. ప్రెసిడెంట్ గారిని కలిసి మమ్మల్ని మాకు ఎస్టీ స్టాటస్ ఇవ్వాలని అడిగారు అనమాట. సో ఇవన్నీ జరుగుతున్నాయి, మనకు ఒకటైతే అర్థమైంది. సరే, ఎనివే, సో ఇవి న్యూస్ చూశాను. న్యూస్ చూసి ఓబీసీ కేటగిరీ వాళ్ళు కూడా ఒక దళిత నాయకుడికి సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు కూడా వివక్షకు గురవుతున్నారని భావించారని నాకు ఒకటి అర్థమైంది. థ్యాంక్ యూ, నమస్కారం.